హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ చూడండి, నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు చూసినా తింటూ ఉంటావు, ఎప్పుడు చూసినా చదువుతూ ఉంటావు, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటావు, ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటావు. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా, జనరల్గా నిత్య జీవితంలో అందరూ ఇవే ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని మనం ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రక్చర్ చూడండి, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాం. ఇక్కడ మనం ఎప్పుడు చూసినా అనేది అన్నిట్లో కామన్ ఉంది. ఎప్పుడు చూసినా స్ట్రక్చర్ కూడా మనకి ఎప్పుడు దేంతో స్టార్ట్ అయింది? ఎప్పుడు చూసినా అంటే వెన్ ఎవర్, వెన్ ఎవర్, వెన్ ఎవర్. ఎప్పుడు చూసినా కామన్ ఉంది. ఎప్పుడు చూసినా, చూడ్డాన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ సీన్. ఇది సెంటెన్స్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ ప్లస్ మిగతా సెంటెన్స్ రాసుకోవాలి, ప్లస్ యాడ్ చేసుకొని మిగతా సెంటెన్స్ రాసుకోవాలి. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్, మిగతా సెంటెన్స్ నవ్వుతూనే ఉంటావు. ఎవరు? నువ్వే కదా, ఇంకా వేరే వాళ్ళు అయితే ఉంటారు కదా. నువ్వు అంటే యు వస్తుంది. యు కీప్ లాఫింగ్. నవ్వుతూనే ఉంటామంటే మనం ఏమంటాం? లాఫింగ్. ఇక్కడ ఇంగ్ ఫామ్ తోటి సెంటెన్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు అంటే దీని సెంటెన్స్ ఏమొచ్చింది? వెన్ ఎవర్ ఇట్స్ సీన్ అంటే నేను ఎప్పుడు చూసినా, యూ కీప్ లాఫింగ్ నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ అంటే నేను ఎప్పుడు చూసినా నువ్వు నవ్వుతూనే ఉంటావు. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు. whenever it is seen. మిగతా సెంటెన్స్ ఏముంది? ఏడుస్తూనే ఉంటావు అంటే యూ కీప్, ఏడుస్తూ ఉండడాన్ని ఏమంటాం? క్రయింగ్. ఏడుస్తూ ఉండడాన్ని ఏమంటాం? క్రయింగ్. నెక్స్ట్, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు, నీకేం పని పాటలేదా, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు అని మనం జనరల్గా అంటుంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? whenever it is seen you keep. తినడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఈటింగ్. ఇంగ్ ఫామ్ తోటి వస్తుంది కాబట్టి ఈటింగ్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ ఈటింగ్ నువ్వు ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు, ఇంకేం పని ఉండదు అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు, నువ్వు పుస్తకాల పురుగు, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు అంటారు కదా విలేజ్ లో ఉన్న వాళ్ళు, ఎవరైనా చిన్నవాళ్ళు అట్లా. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ నేను ఎప్పుడు చూసినా నువ్వు చదువుతూనే ఉంటావు. కీప్. చదవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? రీడింగ్. నెక్స్ట్, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు. దీన్ని ఏమంటారు మీరు కామెంట్ చేయండి. ఇది ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు అంటారు కదా, ఇది ఎప్పుడు చూసినా జనరల్గా అందరు ఉండేది, ఇది అందరికి తెలిసిందే. ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటామంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటావు, నీకు ఏం పని లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూనే ఉంటావు అని అంటారు కదా అట్లా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ థింకింగ్. థింక్ అంటే ఆలోచన కదా, థింకింగ్. ఎప్పుడు చూసినా ఆలోచిస్తూనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు అంటాం కదా. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ థింకింగ్. నెక్స్ట్ వన్, ఎప్పుడు చూసినా తాగుతుంటావు, నీకు ఏం పని లేదా, ఎప్పుడు చూసి తాగు డబ్బులు అన్నీ అయిపోయి చేసుకుంటావు, కుటుంబాన్ని మంచిగా చూసుకోవు, ఏం చూసుకో అంటాం కదా. ఎప్పుడు చూసినా తాగుతుంటావు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ డ్రింకింగ్. చూడండి, వెన్ ఎవర్
ఇట్ ఈస్ సీన్ యూ కీప్ డ్రింకింగ్. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటావు. సో మనకు స్ట్రక్చర్ మాత్రమే ఇంతవరకు. నెక్స్ట్ సెంటెన్స్ ఇది సింపుల్, ఇందులో కూడా ఏం లేదు, జస్ట్ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది లాస్ట్కు. జస్ట్ వెర్బ్ చేంజ్ అయ్యే మనకు సెంటెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ అన్నిట్లో చూడండి, అన్ని జస్ట్ వెర్బ్ చేంజ్ అయితేనే మనకు సెంటెన్సెస్ అనేది చేంజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటావు. దానికి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటావు అంటాం, చూసినామా అట్లా. whenever it is seen, నేను ఎప్పుడు చూసినా ఏం చేస్తావు, రాస్తూనే ఉంటావు. యూ కీప్, రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, రైటింగ్. రైట్, రాయడాన్ని రైటింగ్. నువ్వు ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటావు, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు అని అంటాం కదా. జనరల్గా మనం విలేజ్లలో ఎక్కువ యూజ్ చేసేటటువంటి పదాలు. ఎప్పుడు చూడు ఫోన్ మీదనే ధ్యాస, ఎప్పుడు చూడు చదువు మీద ధ్యాస, అట్లా అంటుంటారు కదా. అట్లా వాటిని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం, whenever it is seen you keep writing, drinking, thinking, reading, eating. జస్ట్ ఇంగ్ ఫామ్ తోటి వెర్బ్ చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు చూసినా అడుగుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతూనే ఉంటావు అంటాం కదా. అట్లా ఎప్పుడు చూసినా అడుగుతూ ఉంటావు. దీన్ని ఏమంటున్నావు ఇంగ్లీష్లో, whenever it is seen you keep, అడగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, ఆస్కింగ్. ఆస్కింగ్. డబ్బులు అడిగితేనేమో మనీ అని రాయండి. ఏది అడిగితే దానికి సంబంధించి సెంటెన్సెస్ ఇంకా ఫామ్ చేసుకోవాలి, ఇంకా పెద్దగా రావాలనుకుంటే whenever it is seen you keep asking money. మనీ అడిగితే, డబ్బులు అడిగితేనేమో ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతావు అంటేనేమో అట్లా, ఎప్పుడు చూసినా ఫోన్ అడుగుతావు, ఎప్పుడు చూసినా అట్లా అంటాం కదా. ఆస్కింగ్ మొబైల్. ఫోన్, ఎప్పుడు చూసినా ఫోన్ అడుగుతావు, ఎప్పుడు చూసినా ఫోన్ అడుగుతావు అంటే అట్లా. ఇట్లా సెంటెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇలా యాడ్ చేసుకొని ఇంకా సెంటెన్సెస్ ఎక్కువగా ఫామ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ది, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటావు, నీకు ఏం పని ఉండదు, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటావు, వాళ్ళని పడితే వాళ్ళని అంటాం కదా. whenever it is seen you keep, తిట్టడాన్ని ఇంగ్లీష్ ఏమంటాం, స్కోల్డ్. స్కోల్డింగ్. ఎప్పుడు చూసినా నువ్వు తిడుతూనే ఉంటావు, నీకు ఏం పని పాట లేదా, ఏం చేస్తుంటావు, ఏం కథ అంటాం కదా అట్లా. అదే విధంగా ఎప్పుడు చూసినా నువ్వు తిడుతూనే ఉంటావు బదిలీ, ఎప్పుడు చూసినా కొడుతూనే ఉంటావు. ఎప్పుడు చూసినా ఎవరితే వాళ్ళని కొడుతూనే ఉంటావు అంటే దానికాడ ఏం మారుద్ది, whenever is it seen you keep, స్కోల్డింగ్ అంటే తిట్టడం, బీట్ అంటే కొట్టడం, బీటింగ్ అంటే కొట్టడం. ఎప్పుడు చూడు కొడుతూనే ఉంటావు, ఎప్పుడు చూడు కొడుతూనే ఉంటాం అంటాం అట్లా. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ ఇలా చేంజ్ చేయండి. ఇప్పుడు స్కోల్డింగ్ బదులు లెర్నింగ్ పెట్టండి. లెర్నింగ్ పెడితే ఎప్పుడు చూసినా నేర్చుకునే ఉంటావు, నేర్చుకుంటూనే ఉంటావు, ఎప్పుడు చూసినా నీకు అదే పని. సిట్టింగ్ అంటే ఎప్పుడు చూసినా కూర్చునే ఉంటావు. స్టాండింగ్, ఎప్పుడు చూసినా నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు నిలబడే ఉంటావు. నెక్స్ట్ సెండింగ్, ఎప్పుడు చూసినా పంపుతూనే ఉంటావు. అట్లా జస్ట్ వెర్బ్ చేంజ్ చేసుకొని మనం ఇట్లా ఎన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ వేలో మనం ఇంగ్లీష్ అనేది ఇలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే కామెంట్ చేశారు కదా, నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ అనేది తెలియజేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.